అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధాలని ప్రచారం చేస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి నిన్న ఏదైతే సభలో చెప్పడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏ శాఖలలో ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి ఒకసారి మాకు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మాకు క్లారిటీ వస్తుంది. అండ్ మేము ఎంతైనా అణిచివేస్తాము, మీరు ఎంత మొత్తుకున్నా సరే మేము మాట వినము, మీ ఉద్యమాలని మీ ప్రొటెస్ట్లని అణిచివేస్తాము, మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాం అని చెప్పేసి ఇండైరెక్ట్గా మాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు మేము లేని నువ్వు ఏడికెళ్ళి వచ్చినావా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా సీదా. నువ్వు ఆ రోజు మా దగ్గరకు వచ్చి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైన రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడపల్లి లైబ్రరీలో కూర్చోబెట్టి పెద్ద పొలిటికల్ డ్రామా చేసినావు. నువ్వు చేసినంత డ్రామా ఎవడన్నా చేసిండా తెలంగాణలో? దేశంలోనే ఎవరు చేయలే అంత పెద్ద పొలిటికల్ డ్రామా చేసినావు. అండ్ నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా? అసలు నువ్వు ఎవరు అసలు మమ్మల్ని బెదిరించనీకే? మేము లేదు అసలు నీకు పదవులు ఏడికెళ్ళి వచ్చినాయి, నువ్వు ఆ పొజిషన్ ఎట్లా కూర్చున్నావు అది ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఏడాది తిరిగే లోపే అని అన్నావు. మళ్ళీ నీ హామీ ఎక్కడ పోయిందయ్యా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు, జాబ్ క్యాలెండర్ జడ లేకుండా పోయింది. బట్టి విక్రమార్క గారు స్వయంగా జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రకటించారు. వాళ్ళు ప్రకటించిన జాబ్ క్యాలెండర్కి దిక్కు లేకుండా పోయింది కదా ఈరోజు. మళ్ళీ దాని సమాధానం నువ్వు చెప్పాలి. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాను, మళ్ళీ 4,000 నిరుద్యోగ భృతి సంగతి ఏంది? టీజీపీఎస్ని ప్రక్షాళన చేస్తాను, మరి టీజీపీఎస్ని ప్రక్షాళన చేసినావు అంటే మనుషులను మారుస్తున్నాడు కానీ ఒక మంచి క్రెడిబిలిటీ, ఒక మంచి అర్హత ఉన్న వ్యక్తిని అక్కడ పెడతలేడు. ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టీజీపీఎస్సీని కానీ మా జీవితాలను మొత్తం కూని చేయడమే వాళ్ళ పని అయిపోతుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మొన్న 40 మంది ఒకటే ఆధార్ కార్డు మీద 2 ఉద్యోగాలు చేసి లక్షలు దండుకున్నారు అని చెప్పేసి బయటికి వచ్చిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ విద్యాశాఖ మంత్రికి నేనే అర్హుడు అని చెప్పుకుంటున్న ఈ రేవంత్ రెడ్డి అబద్ధాల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి ఏం గడ్డి వీక్తున్నా అని చెప్పి అడుగుతా ఉన్నా సీదా. ఎందుకంటే మేము ఇట్లనే మాట్లాడతామండి, మా ఓపిక నశించింది. 40 మంది ఎట్లా వస్తారు? విద్యాశాఖ మంత్రి ఏం చేస్తుండు? మళ్ళీ చదువుకున్న వాళ్ళు పరిస్థితి ఏమైపోవాలి? చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? మీకు ఇష్టం వచ్చినానికి పైసలు ఉన్నవానికి ఉద్యోగాలు ఇచ్చుకుంటా పోతే మా పరిస్థితి ఏమైపోవాలి? అంటే ఎట్లుందంటే పడికే हम लोग पागल बन गई, నకల్ మార్కే నవాబ్ బన్ గయి అన్నట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అయిపోయింది. అంటే అడ్డదారిలో పదవులు తెచ్చుకోవచ్చు కానీ అడ్డదారిలో విజ్ఞానాన్ని, చదువుని, ఉద్యోగాన్ని తెచ్చుకోలేము కదా. కానీ రేవంత్ రెడ్డి టైంలో అడ్డదారిలో కూడా ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు అనేది ఒకటి నిరూపించుకుంటున్నాడు ఆయన.